నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. అఫ్సాన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. రాయేష్ గారు నమస్కారం. నమస్కారం. రాయేష్ గారు, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గుడ్ మార్నింగ్ పేరుతో ఎలా ఫేమస్ అయ్యాడు, ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద చేసిన కామెంట్స్ కూడా అంతే ఫేమస్ అయ్యాయి. విజయమ్మ ఇంకా కొన్ని పొలిటికల్ కామెంట్స్ చేశారు. సేమ్ టైం ఆయన ఆ మధ్యకాలంలో సెల్ఫీ వీడియోలు చేస్తూ జగన్మోహన్ రెడ్డికి రెడ్లంతా దూరం అయ్యారు, కారణం ఏంటంటే రెడ్లను పట్టించుకోలేదు, రెడ్లు అన్యాయం అయిపోయారు జగన్మోహన్ రెడ్డి హయాంలో, రెడ్లు చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అన్నట్టు చెప్పుకొచ్చాడు. నిన్న మొన్న ఎక్కడో కార్తీక మాసం జరుగుతూ ఉన్నాయి, అక్కడ కూడా ఎక్కడో పాల్గొన్నట్టున్నాడు ఆయన. ఆయనకు మళ్ళీ అదే ప్రస్తావిస్తూ వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి వల్ల రెడ్లు నష్టపోయారంటాడేంటి ఆయన? ఒకటి వాస్తవం ఏంటి అంటే రెడ్లు అనేవాళ్ళు వాళ్ళేం వేరే గ్రహాంతర వాసులేం కాదు. అఫ్ కోర్స్ వాళ్ళు కూడా ఈ సమాజంలో అంతర్భాగమే. రాష్ట్రం అభివృద్ధి చెందితే రాష్ట్రంలో మిగిలిన జనాభాతో పాటుగా ఆ ఫలాలు రెడ్లకు కూడా దక్కుతాయి. రాష్ట్రం నష్టపోతే ఆ రాష్ట్రం నష్టపోయిన ఆ నష్టం మిగిలిన వర్గాలతో పాటుగా రెడ్లు కూడా భరించాలి. అంటే ఇప్పుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇంత కోణంలో, రాష్ట్రం కోణంలో మాట్లాడాడు అనుకోవాలా? కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఏ కోణంలో మాట్లాడినా నేను ఎలక్షన్స్ ముందు చాలా సందర్భాల్లో చెప్పేవాడిని, జగన్మోహన్ రెడ్డి పట్ల ఒక హై ఎక్స్పెక్టేషన్ తోటి, అంటే అతనికి ఇచ్చిన ఎలివేషన్ దృష్ట్యా. అసలు రెడ్డి కులం రాజారెడ్డితోటే మొదలైంది, అంతకుముందు రెడ్డి కులమే లేదు. రెడ్డి కుల దైవాంశ సంభూతులు ఈ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అన్నట్టుగా వీళ్ళని పోర్ట్రేట్ చేసుకుంటూ వచ్చారు. దాంతో ఏమైపోయిందంటే చాలామంది చదువుకున్న రెడ్లు కూడా ఒక రకమైన సైకో ఫ్యాన్సీనెస్ పెంచుకున్నారు జగన్మోహన్ రెడ్డి పట్ల. ఆయనకున్న అవినీతి చరిత్ర కళ్ళ ముందు స్పష్టంగా వాళ్ళ చిన్నాన్నని హత్య చేయించిన నేపథ్యం కనిపిస్తున్నా కూడా, ఈయన చేయించాడా లేదా తర్వాత సంగతి, చేయించిన నేపథ్యం కనిపిస్తుంది. ఆ చేయించడాలను కాపాడుతున్నది ఈయన. ఇవన్నీ కళ్ళ ముందు చాలా స్పష్టంగా కనిపిస్తున్నా కూడా ఆయన మీద ఏగ వాళ్ళనిచ్చేవాళ్ళు కాదు. ఎప్పటి వరకు? ఎవరి కింద వాళ్ళకి నీళ్లు రానంత వరకు, నష్టం పక్కడికి జరుగుతున్నంత వరకు ఆహా ఓహో బ్రహ్మాండం భజగోవిందం అనుకున్నారు. నష్టం తమ దాకా వచ్చేటప్పటికి, తమ కాళ్ళ కింద భూమి కంపించడం మొదలుపెట్టేటప్పటికి, తమ బిడ్డల భవిష్యత్తు అగమగోచరంగా మారేటప్పటికి అప్పుడు రియలైజ్ అవటం మొదలుపెట్టారు. ఇదేంట్రా మనం పెట్టుకున్న అంచనాలు ఏంటి, ఇతని పనితీరు ఏంటి, ఈ పనితీరు చివరికి మనకు కూడా ఎసరు పెడతా ఉంది కదా అనే రియలైజేషను బిగిన్ అవడానికి ఎన్నాళ్ళో పట్ల కొన్ని మనం వివరంగా మాట్లాడుకున్నాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు ప్రధానంగా మనకి రెడ్లు అనగానే రాయలసీమ ప్రాంతం గురించి మాట్లాడుకుంటాం. అంటే రాయలసీమ 4 జిల్లాల్లో కీలక రాజకీయ నాయకత్వం ప్రధానంగా రెడ్ల మధ్య, ఏ పార్టీలో ఉన్నా రెడ్ల మధ్య కేంద్రీకృతం అయింది. అటువంటి రాయలసీమ ప్రాంతం 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏకపక్షంగా ఓన్ చేసుకుంది. 52 సీట్లుంటే 49 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కాయి. అంటే ప్రధానంగా ఆ రోజు గ్రామస్థాయి నుంచి నాయకత్వం వహించే రెడ్లు చాలా కీలక భూమిక పోషించారు. ఆ విధమైన పోలరైజేషన్కి వాళ్ళు దోహదపడ్డారు. హిందూపూర్, కుప్పం, హిందూపూర్, ఉరవకొండ 3 తప్పించి మిగిలిన 49 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కాయి. వాళ్ళు పెట్టుకున్న అంచనాలు ఏంటి? రెండో పక్క చంద్రబాబు నాయుడు గారు కూడా రాయలసీమ వాసే. అయినా సరే చంద్రబాబు నాయుడు గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరింత మెరుగైన పరిపాలన అందించగలుగుతాడు. వాళ్ళకి ప్రధానంగా ఉన్న రిక్వైర్మెంట్స్ ఏంటి? వాళ్ళకి ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కావాలి, ప్రతి ఎకరాకి నీటి సౌకర్యం అందాలి, వాళ్ళ బిడ్డలకి మెరుగైన ఉపాధి దక్కాలి, పారిశ్రామికీకరణ పెరగాలి. అంటే వాళ్ళకి ఇప్పుడున్న లైఫ్ స్టాండర్డ్స్ కన్నా మెరుగైన లైఫ్ స్టాండర్డ్ దక్కాలి. ఇవి జగన్మోహన్ రెడ్డి అందించగలడు అని చెప్పని నమ్మారు వాళ్ళు. మరి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూశారు కదా. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారిని కాదు అనుకొని ఈయన గెలిపించారు.
కాదనుకున్న చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలంలో ఆ రాయలసీమ ప్రాంతానికి 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఇరిగేషన్ రంగంకి. జగన్మోహన్ రెడ్డి గారు 2,500 కోట్లు ఖర్చు పెట్టాడు. ఆయన ఇచ్చిన ప్రాధాన్యత అది. కళ్ళ ముందు ఆయన సొంత జిల్లాలో గండికోట రిజర్వాయర్లో నీళ్లున్నాయి. ఆ రిజర్వాయర్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తయిపోయింది. రిజర్వాయర్ పూర్తయింది, వరద జలాలు వచ్చి రిజర్వాయర్ నిండుతుంది. కానీ ఆ రిజర్వాయర్ నుంచి రైతు పొలానికి నీళ్లు పారాలంటే పిల్లకాల వ్యవస్థ ఏర్పాటు చేయాలి కదా, డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలి కదా. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో తన జిల్లాకి తన నియోజకవర్గానికి నీళ్ళు అందించే కాలువల వ్యవస్థ ఏర్పాటు చేయలేకపోయాడు ఆయన. ఎందుకు నమ్మాలి ఇంకా ఆయన్ని? తర్వాత భూముల విలువ. ఏ రాష్ట్రమైనా ప్రభుత్వం ప్రోయాక్టివ్గా వర్క్ చేస్తా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే ఆటోమేటిక్గా ప్రజల ఆస్తుల విలువలు పెరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా దాకా ఆస్తుల విలువ తగ్గింది, ఆస్తుల విలువ పెరగల. మరి రైతాంగానికి చెందిన రెడ్లకి కూడా వాళ్ళకి భూములు ఉన్నాయి కదా, పట్టణాల్లో ఆస్తులు ఉన్నాయి కదా, వ్యాపారాలు ఉన్నాయి కదా, వాళ్ళ ఆస్తులు కూడా విలువ తగ్గినాయి కదా. మరి అందరితో పాటు తగ్గినాయి, వాళ్ళకి ప్రత్యేకంగా జరిగిన నష్టం ఏంటి అంటే నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఇవాళ రాయలసీమని ప్రభావితం చేసే ప్రధాన వర్గాలు వీళ్ళు. ఓకే, ఇవాళ అందరితో పాటు నష్టం వాళ్ళకి జరిగింది. అవును కదా. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో రాయలసీమని ప్రధానంగా హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దాలి అని చెప్పని అక్కడున్న కొద్దిపాటి నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని చెప్పని ఆయన 90% సబ్సిడీతో డ్రిప్ పరికరాలు ఇచ్చాడు. 17 లక్షల ఎకరాలకు ఇచ్చాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆ పథకాన్నే భూస్థాపితం చేశాడు. 4 ఏళ్ళు పెండింగ్ పెట్టి 5వ సంవత్సరంలో 2 లక్షల ఎకరాలకు ఇచ్చాడు. ఎంతమంది ఆ రెడ్లు ఆవేదన చెందుంటారు, ఇతన్నా మనం ఎన్నుకుంది, ఇందుకా మనం ఎన్నుకుంది అని చెప్పని. అదే కడప జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో 2019 ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ కోసం శంకుస్థాపన చేస్తే ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత? చంద్రబాబు ఎన్నికలకు ముందు దీన్ని ఒక ప్రచారాస్త్రంగా మలుచుకోవడానికి 6 నెలల ముందు శంకుస్థాపన చేశాడు. నా చిత్తశుద్ధి చూడండి, నేను అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపు శంకుస్థాపన చేస్తాను, 3 ఏళ్లలో దీన్ని పూర్తి చేస్తా, 25,000 మందికి ఉపాధి కల్పిస్తా అని చెప్పని 2019లో ఈయన అధికార బాధ్యతలు చేపట్టినాక మళ్ళోసారి శంకుస్థాపన చేశాడు. ఆశిస్తారుగా కడప ప్రజలు ఈయన సక్రమంగా పూర్తి చేస్తాడు, 25,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పని. మళ్ళీ 2023 మార్చిలో మళ్ళీ ఇంకోసారి శంకుస్థాపన చేశాడు. ప్లాంట్ కాంపౌండ్ వాళ్ళు కూడా అట్లా భూమికి. మరి ఇది అక్కడ ప్రజలు గమనించట్లేదా? తర్వాత ఇంకొకటి, కర్ణాటక ప్రభుత్వం ఎగువ భద్ర ప్రాజెక్టు సంకల్పించింది. కేంద్ర ప్రభుత్వం దాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. దాని పర్యవసానం ఇప్పటికే హెచ్ఎల్సీ ద్వారా కానీ ఎల్ఎల్సీ ద్వారా కానీ తెలంగాణకి అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా అనంతపూర్, కర్నూలు జిల్లాలకి తుంగభద్ర జలాలు అందాలి. అవే సక్రమంగా అందట్లా. ఇప్పుడు ఎగువ భద్ర కూడా నిర్మాణం జరిగితే ప్రధానంగా నష్టపోయేది దుర్భిక్ష అనంతపూర్, కర్నూలు జిల్లాలు. మరి ఏమి అభ్యంతరం వ్యక్తం చేసావు వాళ్ళు ఆ నిర్మాణాన్ని సంకల్పిస్తుంటే? ముఖ్యమంత్రి గారిని అడ్డుకోవాలి కదా. అసలు కనీసం పార్లమెంట్లో 5 నిమిషాలు పార్లమెంటును స్తంభింపజేశారా? మా రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగే నిర్ణయం మీరు ఎలా తీసుకుంటారు, మీరు అక్కడ మీ ప్రభుత్వం ఉంది కదా అని చెప్పని మీరు దాన్ని ఎలా జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తారు, దాని పర్యవసానం మా రాష్ట్రం దుర్భిక్షంగా మారుతుంది అని చెప్పని నిరసన తెలియజేశారా? తర్వాత ఈయన కేసీఆర్ గారు ఇరువురు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దగ్గర ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్కి కూర్చున్నారు. కూర్చున్నప్పుడు కేసీఆర్ గారు కృష్ణానదీ జలాలు పునఃపంపిణీ జరగాలి, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీలు, తెలంగాణకి 299 టీఎంసీలు మాకు ఆమోదయోగ్యం కాదు, 2 రాష్ట్రాలకి సమాన ప్రాతిపదిక మీద పంపిణీ జరగాలి అని చెప్పని ప్రపోజల్ పెట్టాడు కేసీఆర్ గారు. అడ్డుకున్నావా? ఆ మినిట్స్లో నీ నిరసనని, నీ అభ్యంతరాన్ని వ్యక్తం చేసావా? మౌన ప్రేక్షకుల్లాగా కూర్చుండిపోయాడు.
కేసీఆర్ గారి ప్రతిపాదన మినిట్స్లో ఎంటర్ అయింది. దాన్ని పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం 2023 నవంబర్ 30 జరిగిన తెలంగాణ ఎన్నికలకు ముందు ఈ డిమాండ్ని పరిశీలించండి అని చెప్పని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి ఆదేశాలు ఇస్తూ నోటిఫై చేసింది. రేపు ఒకవేళ దాన్ని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పరిగణలోకి తీసుకుందే అనుకుందాం, పునఃపరిశీలన చేసి ఇప్పుడున్న 512 టీఎంసీలని 299 టీఎంసీలని సమాన ప్రాతిపదిక మీద పంపిణీ చేయాలి అని అంటే 405.5 టీఎంసీలు ఒక్కొక్క రాష్ట్రానికి కేటాయించాలి. అంటే 106.5 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన జలాలు తెలంగాణకి బదలాయించాలి. 106.5 కాదు, ఒక 50 టీఎంసీలే కేటాయించారనుకుందాం అదనంగా. ఎవరికి జరిగేది నష్టం? ప్రధానంగా నష్టపోయేది రాయలసీమ. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కృష్ణా డెల్టా స్థిరీకరణ జరుగుద్ది. కృష్ణా నదీ జలాల మీద ఆధారపడకుండా కృష్ణా డెల్టాకి నీళ్ళు అందుతూ ఉంటాయి. దాని ఫలాలు అందుకోవాల్సిన రాయలసీమ కృష్ణా జలాలను కూడా నష్టపోయి తెలంగాణకు కోల్పోయే పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి చేతకంతనం వల్ల, అసమర్థత వల్ల ఆ పరిస్థితి ఉత్పన్నమైంది. వాళ్ళ ప్రధానంగా రెడ్లు నష్టపోయేది. వీటికి తోడు ఇవాళ గ్రామ స్థాయిల్లో నాయకత్వం ప్రధానంగా రెడ్ల చేతిలో ఉంటుంది కదా. 7,600 కోట్ల రూపాయల పంచాయతీలకు సంబంధించిన నిధులు నువ్వు బదలాయింపు చేసావు. ఏం చెప్తావు నువ్వు మైకి దొరికినప్పుడల్లా? రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు, ఎంపీటీసీ మెంబర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు మొత్తం మన పార్టీ వాళ్ళే ఉన్నారని చెప్పుకున్నావు. మరి వాళ్ళ నీ పార్టీ తరపున గ్రామ స్థాయిలో ఎన్నికైన ప్రజాప్రతినిధులని ఒక డిఫాల్టర్లుగా ఎవరు మార్చారు? కాంట్రాక్టర్లు కాదు, సర్పంచులు ఒకళ్ళు, సర్పంచులు అందులో గ్రామ స్థాయిలో పనులు చేసిన వాళ్ళు కాంట్రాక్టర్లు కూడా ఉన్నారు కదా. కాంట్రాక్టర్లు కూడా ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ సర్పంచుల పరిస్థితి ఏంటి? వాళ్ళ అహం దెబ్బతిని వాళ్ళని ఎన్నుకున్న ప్రజలు వచ్చి ఒక వీధి లైట్ మార్చమని అడిగితేనో, మా వాటర్ కనెక్షన్ పనిచేయట్లేదని అడిగితేనో ఏమీ చెయ్యలేని నిస్సహాయులుగా మార్చింది ఎవరు? ఇప్పుడు అంటే ఇవన్నీ ప్రధానంగా అంటే రైతువారీగా ఉన్న రెడ్లు, అలాగే స్థానికంగా నాయకత్వం వహించే రెడ్లు, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన చుట్టూ ఒక 400-500 మంది పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు, ఇటువంటి వాళ్ళకి ప్రయోజనం చేకూరింది. అంటే ఎక్కువగా చర్చ జరిగింది నామినేటెడ్ పోస్టుల్లో కానీ, అదే అంటున్నా, అటువంటి వాళ్ళకి ప్రయోజనం చేకూరింది. ఇవాళ రాష్ట్రంలో లక్షలాదిగా రెడ్ల కుటుంబాలు ఉన్నాయి. ఈ కొద్ది మంది పిడికిడి మందిని ఎట్లా ప్రస్తావిస్తావు? ఈ కొద్ది మందినే చూపించి జగన్మోహన్ రెడ్డి ఆల్ ఈజ్ వెల్, అచ్చంగా రాష్ట్రం మొత్తాన్ని రెడ్లకు దోచిపెట్టాడు అన్నట్టుగా చిత్రీకరణ జరిగింది. అసలు సిసలు రెక్కాడితే కానీ డొక్కాడని రెడ్లు, రైతులుగా స్వేదం చిందించే రెడ్లు, గ్రామాల్లో ప్రజలతో మమేకమై ఉండే రెడ్లు, వాళ్ళందరూ చాలా అవమానపడ్డారు. మా అంచనాలు దెబ్బతిన్నాయి. 2019లో వీళ్ళందరూ కలిసి పనిచేశారు. కానీ జగన్మోహన్ రెడ్డిని ఒకసారి ముఖ్యమంత్రి హోదాలో చూసిన తర్వాత, అన్నిటికన్నా ముఖ్యంగా వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత, ఆ హత్య కేసుని జగన్మోహన్ రెడ్డి గారు హ్యాండిల్ చేస్తున్న తీరు చూసిన తర్వాత, విజయలక్ష్మి గారిని, శర్మ గారిని జగన్మోహన్ రెడ్డి హ్యాండిల్ చేస్తున్న తీరు చూసిన తర్వాత, డాక్టర్ సునీత గారు, శర్మ గారు రోడ్డెక్కి మాకు న్యాయం చేయండి అని చెప్పని కొంగుజాసి అర్థించిన తర్వాత, మా తండ్రి హత్యకి న్యాయం చేయండి అని చెప్పని డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన తర్వాత, ఇతనికి కుటుంబ సంబంధాల పట్ల కూడా విలువ లేని వ్యక్తి, మానవ సంబంధాల పట్ల విలువ లేని వ్యక్తి అని చెప్పని ఒక నిర్ధారణకు వచ్చేశారు. కాబట్టి వాళ్ళ అందరికందరూ సైకో ఫ్యాన్సీతో ఉండే రెడ్లు ఉండరు. అంటే కేతిరెడ్డి అప్పుడు ఓడిపోయిన ఆ కొత్తలో మాట్లాడింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఊరికే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అనడం వల్ల రెడ్లల్లో ఒక రకమైన భావన వచ్చింది. అందుకే వాళ్ళు ఓహో జగన్మోహన్ రెడ్డికి మనకు అక్కర్లేదేమో, వాళ్ళు వేస్తే గెలిచేస్తారేమో, లేకపోతే వాళ్ళనే కావాలనుకుంటున్నాడేమో జగన్మోహన్ రెడ్డి, మనం అక్కర్లేదేమో అనుకుని రెడ్లు పక్కకు జరిగారు అని అంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ నినాదం వల్ల అంటే కదా రెడ్లు పక్కకు జరిగింది ఆయన చెప్తున్నది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, మనకి ఒక సామెత ఉంది, సామెత కాదు, మదర్ తెరిసా గారిది ఒక గ్రేట్ కొటేషన్ ఉంది, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని చెప్పని.
జగన్మోహన్ రెడ్డి నోటితోటే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ వర్గాల ప్రజలకి చేసిందేమీ లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి పట్ల విపరీతమైన అభిమానంతో ఎవరికి వాళ్ళు ఈ కుర్రాడు మా ఇంటి రెడ్డే అనుకొని రెడ్లందరూ కూడా ఓన్ చేసుకున్నారు. కానీ పాలకుడుగా ఒకసారి జగన్మోహన్ రెడ్డికి ఆ పదవి దక్కిన తర్వాత అతని అసలు సిసలు సామర్థ్యం ఏంటి, ఆయన పాలనా దక్షత ఏంటి, ఆయన పనితీరు ఏంటి అనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చేసింది. ఇది కడుపే కైలాసం అనుకునే జగన్ రెడ్డే తప్ప ఏ రెడ్డికి ఉపయోగపడే రెడ్డి తను కాదు అని చెప్పని వాళ్ళు రియలైజ్ అయ్యారు. కాబట్టే నీ కడపలో 7 సీట్లు పోయినాయి, రాయలసీమ 52 సీట్లలో పోయినసారి 49 దక్కిన దగ్గర నుంచి ఈసారి ఆ 49లో 7వ వంతు 7 సీట్లు దక్కినాయి జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ 7 కాక మిగిలిన 9 కోస్తా జిల్లాల్లో కలిపి 4 దక్కినాయి. మరి నెల్లూరు పెద్దారెడ్లు అంటాం మనం, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ నెల్లూరు జిల్లా నుంచి ఉన్నారు. రాజకీయంగా చైతన్యం కలిగిన జిల్లా. మరి ఆ జిల్లాలో క్లీన్ స్వీప్ అయిపోయింది, ఒక్క సీటు కూడా దక్కలా అవును జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే ఆ రియలైజేషను ఎక్కడి నుంచి బిగిన్ అయింది? పడింది ఎవరు? నష్టపోయింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి వల్ల లాభమే కలిగి ఉన్నట్టయితే, జగన్మోహన్ రెడ్డి వల్ల వాళ్ళ ఆత్మగౌరవమే కాపాడబడి ఉన్నట్టయితే అసలు అంత ఘోరమైన ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితి ఎందుకు వస్తుంది? జగన్మోహన్ రెడ్డి కోసం ఒకరోజు కావిడి మోసిన వాళ్ళు ఇవాళ ఎత్తి కింద ఎందుకు కొదేస్తారు? కాబట్టి ఇక్కడ ఏ ఉద్దేశంతో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ప్రస్తావించినా నేను ఈ అంశాన్ని ఎన్నికల ముందు చాలా సందర్భాల్లో చెప్పా, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి పట్ల మిగిలిన వర్గాలు, వ్యతిరేకించిన వర్గాలను పక్కకు పెట్టేస్తే చాలా ఎక్కువగా ఓన్ చేసుకున్న వాళ్ళల్లో చాలా ఎక్కువగా భంగపడింది ప్రధానంగా రెడ్లు. ఓకే, ఎక్కువగా ఓన్ చేసుకున్నారు కాబట్టి ఎక్కువగా భంగపడాల్సి వచ్చింది. సో రెడ్లు నష్టపోయారు అన్నది వాస్తవం, 100% రెడ్లు నష్టపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డికి చేయకపోవడానికి రీజన్ కూడా నష్టపోవడమే. ఇప్పుడు నీకు నష్టం జరుగుతుంటే నాకేమి నొప్పి, నాకు కూడా నష్టం కలిగినప్పుడు నాకు నొప్పి తెలిసి వస్తుంది. కరెక్ట్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో జరిగిన అకృత్యాల ప్రాతిపదికగా ఆ రోజు ఆయన ఆదేశాలు తూచా తప్పకుండా పాటించిన పర్యవసానం చాలామంది వైసీపీ సోషల్ మీడియా యువత కేసులు పాలవుతున్నారు. అవును, అంటే వాళ్ళు సంస్కారహీనపు పోస్టులు పెట్టుండొచ్చు, పెడధోరణి పట్టుండొచ్చు, కానీ ఆ పెడధోరణిని ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఈ కేసులు పాలవుతున్న ప్రతి 10 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులను చూడండి, 9 మంది రెడ్లే అందులో. అంటే జగన్మోహన్ రెడ్డి పట్ల అభిమానం పెంచుకున్న పాపానికి, జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు తూచా తప్పకుండా పాటించిన పాపానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి వల్ల బాధితులుగా మారుతున్న, కేసులు పాలవుతున్నా. రేపు అంతిమంగా జగన్మోహన్ రెడ్డి నన్ను కాపాడతాడా అంటే సొంత చిన్నాన్న కూతుర్నే కాపాడాల, సొంత చిన్నాన్న కూతురికే న్యాయం చేయాల. సాక్షిలో ఏ విధమైన కథనాలు రాసింది చూసాం, సొంత చెల్లెలని ఏ విధంగా తిట్టించింది చూసాం. కాబట్టి వీళ్ళ రెస్క్యూకి వస్తాడు అనేది దుర్లభం, అది జరిగే పనే కాదు. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా సగటు రెడ్లు వాళ్ళు ఇవన్నీ గమనిస్తూనే ఉంటారు. ఇప్పుడు మాది వేమూరు నియోజకవర్గంలో చుండూరు మండలం, మా మండలంలో 8 రెడ్డి గ్రామాలు ఉన్నాయి. రైతువారీగా రెడ్లు ప్రధాన వర్గంగా ఉండే గ్రామాలు 8 గ్రామాలు ఉన్నాయి. మాకు చిన్నప్పటి నుంచి ఏం చెప్పేవాళ్ళు అంటే, రెడ్డిని నమ్ముకుంటే దొడ్డిదారినైనా కాపాడతాడు, స్నేహానికి విలువిస్తారు వాళ్ళు అని చెప్పేవాళ్ళు. కానీ రెడ్లు నమ్ముకున్న రెడ్డి మాత్రం ఈ రెడ్డిని కాపాడలా, ముంచేశాడు. రైట్, థ్యాంక్ యూ.